వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి. మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి గ్రహచారం వేరు, గోచారం వేరు. గ్రహచారంలో రాశులు కానీ ఈ యొక్క గ్రహాలు కానీ మారవు. అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు. ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి. గోచారంలో మాత్రం తప్పకుండా 2.5 ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి ఒక చంద్రుడు, 20 రోజులకు ఒకసారి బుధుడు, 1 ఇయర్కి ఒకసారి యొక్క గురువు, 2.5 సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము, మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క 12 చక్రాలు, ఆ 12 చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ, అంతర్దశ, భుక్తి, వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది, ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు, రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది, ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరేం చెప్పకుండానే నేను చెప్తా. అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే, మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం, ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు. మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం, తులా కిందికి వస్తుంది జన్మనామం. మీ వ్యవహారిక నామము లక్ష్మణు, యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుందాం, మరి తులా కిందికి వస్తుంది. మరి దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి? మేషరాశి వారికి చాలా బాగుంది, మరి గురువు గారు నాకు 2-3 నెలల నుండి ఇబ్బంది అవుతుంది, ఎట్లా? ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి. విన్నారా? మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విన్నారా? ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే 8లో గురువు నడుస్తున్నాడు. గత 2-3 నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును, లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ, భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి 2 జాతకాలు చూసి ప్రశ్నాశాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది, వ్యవహారిక నామం వేరుంటుంది. మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం, దశ, అంతర్దశ, భుక్తి మాత్రమే ఫైనల్. ఇది గోచారం ఒక 35% మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ, కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ చాలా బాగుంది వీరికి. ఎందుకంటే ఏలినాటి శని యోగించింది వీరికి. అది ఎట్లా అంటే, కుంభానికి అధిపతి శని భగవానుడు, ఎట్ ద సేమ్ టైం శని భగవానుడు వీరికి ఇప్పుడు జన్మలగ్నంలోకి రావడం జరిగింది ఇప్పుడు. కానీ జన్మలగ్నంలోకి రాకముందు 2023 ఈ సమయానికి, ఈ నెలలో, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మే జూన్లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఈ మే జూన్ జూలై ఆగస్టు వరకు అద్భుతంగా యోగించింది. గత ఒక సంవత్సరంన్నర మామూలు పైసలు కాదు, 100% సూపర్ పైసలు. ఈ కుంభరాశి వారికి 2024 23 నవంబర్, డిసెంబర్ నుండి జనవరి, ఫిబ్రవరి ఈ ప్రాంతం నుండే స్థానచలనం అయితే ఫస్ట్ వచ్చింది వీరికి. ప్రదేశంలో మార్పు, స్థానచలనము, జాబ్లోంచి తీసేయడమా లేదా వీరే జాబ్ మానేయడమా. ఎందుకంటే లగ్నంలోకి శని వచ్చింది. శని అంటేనే మనకు ఒక బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి, లేజినెస్తో కూడినటువంటి కోపం. నువ్వు పనిచేస్తలేవు, ఇంకా తిరిగి ఎందుకు పని చేస్తున్నామంటే వాని మీదకి అరుస్తుంది, ఇరిటేషన్. ఇది అర్థం చేసుకోండి కరెక్ట్గా. ఇలా ఉండేటువంటి పరిస్థితి. వాహన ప్రమాదాలు, విన్నారా? వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు,
అదేవిధంగా అబద్ధాలు ఆడకండి కుంభరాశి వారు. ఓకే, అబద్ధాలు ఆడకుండా ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. మీకు 3వ స్థానంలో కుజుడు, 4వ స్థానంలో గురువు ఉండడం చేత ఏదైనా ఇల్లు అమ్మకం పోతలేదు అనుకుంటే ఇల్లు అమ్ముడుపోయేటువంటి పరిస్థితి, ల్యాండ్ కూడా అమ్ముడు పోవటం లేదు అనుకుంటే ల్యాండ్ కూడా అమ్ముడుపోయేటువంటి పరిస్థితి. కొనాలి అనుకుంటే మాత్రం ఆగండి, కొంచెం ఆచితూచి మీ జన్మ లగ్నంలో ఎలాంటి చార్ట్ నడుస్తూ ఉంది అనేటువంటిది మాత్రం చెక్ చేసుకోండి. మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నంలో 4వ స్థానము లేదా 5వ స్థానము లేదా 9వ స్థానము 11వ స్థానం ఇవి నడిస్తే ల్యాండ్ తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం ఈ ఇయర్ ఆగండి, ఈ నెల కూడా ఆగండి. విన్నారా? ఇక కుజుడు మీకు 3వ దృష్టిలో శని చూపు పడుతున్నట్టు చేత మీకంటే చిన్న వాళ్ళ తమ్ముడు కావచ్చు, చెల్లె కావచ్చు, వారి నుండి మైనస్ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆల్రెడీ జరిగి ఉంటే వారితో గొడవలు, నా డబ్బులు నాకు ఇవ్వు, నా దగ్గర ఇప్పుడు లేవు, పలానా సమయానికి ఇస్తాను, నాకు అర్జెంట్ అవసరం ఉంది, గొడవలు ఏర్పడే కదా. కనుక ఎప్పుడైనా డబ్బులు విషయంలో బంధువులను కానీ అక్క చెల్లెలను కానీ అన్నదమ్ములను కానీ ఎప్పుడు ఎవ్వరిని అడగద్దు. డబ్బులు మనుషులను దూరం చేస్తాయి, 100కు 100% కరెక్ట్ ఇది. కనుక ఇక కుజుని యొక్క దృష్టి ఈ యొక్క కుంభానికి 7వ దృష్టి కూడా పడుతుంది. ఇక్కడ 6వ స్థానం మీద పడుతుంది. 7వ దృష్టి వచ్చేసి ఈ యొక్క శని భగవానుంది పడుతూ ఉంటుంది. అక్కడ శని లగ్నాత్ ఉన్నాడు, 7వ దృష్టి కనుక గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధాలు, మీరు ఉంటున్నటువంటి ఇంటి నుండి రైట్ సైడ్ నుండి తూర్పు సైడ్ నుండి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరా కుంభరాశి వారికి వివాహం సెటిల్ అవుతలేదు అనుకునేటువంటి వారికి తూర్పు నుండి సంబంధం వచ్చే ఛాన్స్ ఉంది, రైట్ సైడ్ నుండి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇక గవర్నమెంట్ రిలేటెడ్ కానీ గవర్నమెంట్ ఇంటిలో నుండి అమ్మాయి రావడం కానీ, మరి నాన్నగారికి గవర్నమెంట్ జాబ్ కానీ వారి అమ్మగారు ఏమైనా బ్యాంక్ ఎంప్లాయ్ కావచ్చును, ఇలా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కుంభరాశి వారు తప్పకుండా శని పాశుపత హోమం చేయించుకోండి. బయట మినిమము ఒక 30-40 వేల రూపాయల ఖర్చు ఉంటుంది. కేవలము మన వద్ద, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, మిమ్మల్ని మీరు రావాలి చేసుకోవాలనేది లేదు, ఎవరి స్తోమత వారిది. శనికి సంబంధించింది నల్ల నువ్వులు దానంగా ఇచ్చినా పర్వాలేదు మీరున్న చోట. లేదు మన ఆధ్వర్యంలో జరిపించుకోవాలనుకుంటే వారికి పిండి కొద్ది రొట్టె వారికి తక్కువ రేట్లోనే చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఆ విషయాన్ని గమనించుకోండి. విన్నరా? ఆల్ ద బెస్ట్. నమస్తే గురుగారు. మహాదేవ.